Thank you so much for being subscriber to my YouTube channel. Kevin Speaking Lab admission ఈ రోజుతో క్లోజ్ అయిపోయింది. దిస్ ద లాస్ట్ డే. ఐ మీన్ 25th December. ఇట్స్ ద లాస్ట్ డే. అండ్ దీని తర్వాత ఏ అడ్మిషన్స్ ఉండవు. అండ్ బై ద వే హ్యాపీ క్రిస్మస్ ఈవ్ అండ్ ఆల్సో క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. కెవిన్ స్పీకింగ్ ల్యాబ్ అన్న కోర్స్ ఉద్దేశం ఏంటంటే ఒక తెలుగు మీడియం స్టూడెంట్ని చాలా తక్కువ టైంలో ఫాస్ట్గా ఎలా ఒక స్పీకర్ చేయాలి అని నా దగ్గర ఆలోచన ఉండింది. సో ఆ ఆలోచనని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నేను ఎలా ఆలోచించానంటే ఎన్నో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఉన్నాయి. నాది కూడా 10 months స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఉంది. కానీ నా థాట్ ఎలా ఉండేదంటే ఒక బేబీ మాతృభాషను ఎలా నేర్చుకుంటుంది, ఇప్పుడు మనం తెలుగు ఎలా నేర్చుకున్నాము అలా అదే మనం ఒక ఇంగ్లీష్ మాట్లాడే ప్రాంతాల్లో పోతుంటే మనకి ఇంగ్లీష్ కూడా సరళంగా వచ్చేది, ఫ్లూయెంట్గా మాట్లాడే వాళ్ళం కదా. సో ఆ ప్రాసెస్ ఏంటి? సో ఆ ప్రాసెస్కి ఒక ఉదాహరణ నేను మీకు ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అని ఒక సింపుల్ సెంటెన్స్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అయితే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అనేది ఇది ఇంపార్టెంట్ అని తెలియజేస్తున్నాము. ఆ ఇట్ని మనం ఒక పెద్ద సెగ్మెంట్గా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే 7 పదాలు ఉన్నాయి. దీన్ని గ్రామర్ వైజ్ చూసుకుంటే ఇంటరోగేటివ్స్ అని అంటాము. కానీ బేబీ అలా నేర్చుకోదు. ఇప్పుడు బేబీ ఎలా నేర్చుకుంటుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఇట్ చోట ఇప్పుడు క్వశ్చన్ ఫార్మింగ్ వర్డ్స్ ఏమైంది, హూ, వేర్, వెన్, విచ్, వాట్, హౌ, వై, ఈ పదాలు ఉన్నాయి. అయితే నువ్వు ఎలా కూర్చున్నావో అది ఇంపార్టెంట్. హౌ అనేది ఎలా, హౌ యు ఆర్ సిట్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అన్న, హౌ యు ఆర్ సిట్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అన్న, సెంటెన్స్ స్ట్రక్చర్ వైజ్ అది సేమే ఉంది. కానీ పెద్ద సెంటెన్స్ కూడా మాట్లాడుతున్నాం. ఎలా పెద్దగా అయిపోయింది సడన్గా అంటే తెలుగులో మనం మాట్లాడేటప్పుడు నువ్వు ఎలా కూర్చున్నావో అది నాకు నచ్చలేదు, అతను ఏం చేస్తున్నాడో అది కరెక్ట్ కాదు, అప్పటి నుంచి నన్ను వెయిట్ చేయించడం పద్ధతి కాదు. అంటే మనం మాట్లాడేవన్నీ ఇలానే మాట్లాడుతున్నాం. సో వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ ఇంపార్టెంట్, హౌ యు ఆర్ సిట్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్, వై యు ఆర్ టాకింగ్ టు మీ లైక్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్, వెన్ ఆర్ యూ కమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఏంటి? సేమ్ ఇంతవరకు నేను చెప్పిన తెలుగు సెంటెన్సెస్ సేమ్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే మీరు పట్టుకోండి. ఆ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మీకు అర్థమైతే ఇవన్నీ అందులో నుంచి ఎక్స్పాండ్ అయిన సెంటెన్సెస్. కేవలం మనం సందర్భానికి తగినట్టు ఏంటి, ఎలా, ఎప్పుడు, అలా హూ, వేర్, వెన్, వాట్, హౌ, వై, దెన్ ఇవి మాట్లాడుకుని చేసేస్తున్నాము. ఒక చైల్డ్ కూడా ఒక భాష గురించి ఆలోచించినప్పుడు భాషని మనం చూడలేము. యూ కెనాట్ సీ అ లాంగ్వేజ్, యూ యూజ్ ద లాంగ్వేజ్, యూ టాక్ అ లాంగ్వేజ్. కానీ ఒక చైల్డ్ సీజ్ ద లాంగ్వేజ్ ఇన్ దేర్ హెడ్. మనం మన మాతృభాషని చూస్తాము. మీరు ఇలా ఒకసారి చూడండి, చిన్నపిల్లలు మాట్లాడేటప్పుడు మీరు గమనిస్తే ఏమైనా మాట్లాడేటప్పుడు వాళ్ళు ఇలా చూస్తారు, లేదంటే ఇలా చూస్తారు. అంటే ఏంటి? వాళ్ళు బేబీగా ఉండి ఈ ప్రపంచంతో ఎదుగుతునేటప్పుడు వాళ్ళు ఒక రిలేషన్షిప్ని డెవలప్ చేసుకుంటున్నారు వరల్డ్తో. ఆ రిలేషన్షిప్ని వాళ్ళు విజువల్లీ చూస్తారు మైండ్లో. సో అందులోంచి సెంటెన్స్ వస్తుందన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అనేది ఎంత సింపుల్ సెంటెన్స్, అందులోంచి పెద్ద పెద్ద సెంటెన్సెస్ కూడా మనం రాసుకున్నాము. సో ఎలా? దట్స్ ఆల్ ద బేబీ థింగ్స్. సో సార్ ఈ కోర్సులో గ్రామర్ ఉండదా, మాకు ఎట్లా వస్తుంది స్పీకింగ్ అని ఒక సందేహం ఉన్నది. ఇంకో సందేహం ఏమున్నదంటే మాట్లాడడానికి ఎవరు ఉండరు కదా, మరి స్పీకింగ్ ఎట్లా వస్తుంది అనే సందేహం ఉంది. సో దానికి ఆన్సర్ ఏంటంటే ఒక ఒక బేబీ ఒక బేబీ లాంగ్వేజ్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకుంటుందో అదే ఇంగ్లీష్ మనం ఒక అడల్ట్గా నేర్చుకుంటున్నాము. నేను ఇప్పుడు నా స్టూడెంట్స్తో స్పీకింగ్ ప్రాజెక్ట్స్ చేపిస్తున్నా, వాళ్ళే ఓన్ మ్యాటర్ రాసుకుంటున్నారు, హై స్టాండర్డ్ లాంగ్వేజ్లో రాసుకుంటారు. మీకు నేను నా స్టూడెంట్ రిజల్ట్ కూడా చూపిస్తాను. అలానే స్పీకింగ్ ప్రాజెక్ట్ కూడా చేస్తారు, వాళ్ళే వచ్చి సొంతంగా వాళ్ళే చేస్తారు. సో ఈ ప్రాసెస్ ఎట్లయితే ఉందో ఇది పని చేస్తుంది, అది మీరు గమనించాలి. అండ్ మాట్లాడడానికి ఎవరు లేదు, మాటలు ఎట్లా వస్తాయి అనేది ఇప్పుడు కొన్ని యాప్స్ ఉన్నాయండి. క్లప్పింగ్ అని ఉంది, englishary.com అనేదో ఉన్నాయి. లేదంటే ఒక జూమ్ కాల్ ఏర్పాటు చేస్తారు, మంచిగా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళతో మాట్లాడవచ్చు అంటే పైసలు తీసుకుంటారు, 5,000, 8,000, 12,000 వాట్ ఎవర్. కొన్ని ప్యాకేజెస్ ఉన్నాయి. నా ప్రశ్న ఏంటి తెలుగు మీడియం స్టూడెంట్స్ అంటే, ఏ తెలుగు మీడియం స్టూడెంట్ ఇక మేము ఇట్లా మాట్లాడాము, ఇన్ని రోజులు ఇన్ని నెలలు మాట్లాడాము, ఇప్పుడు మాకు ఇంగ్లీష్ వచ్చేసింది అని ఏ తెలుగు మీడియం స్టూడెంట్ ఉన్నాడు ఎగ్జాంపుల్? సో మీరు అర్థం చేసుకోవాలి ఒక్కటే, మాట్లాడి ఇంతవరకు ఎవరికి రాలేదు. ఎలా మాట్లాడాలి అని నేర్చుకున్న వాళ్ళకే వచ్చింది.
సో నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏంది యూట్యూబ్ వీడియోస్ అని, పీడిఎఫ్స్ అని, యాప్స్ అని. అలా కాదు. నా 10 మంత్స్ కోర్స్ అన్నా, నా స్పీకింగ్ ల్యాబ్ కోర్స్ అన్నా, నా అమెరికన్ యాక్సెంట్ కోర్స్ అన్నా, నేను అందరికీ చెప్పేది ఒకటే. నేను చెప్పే పని చేస్తే ఐఎమ్ గ్యారంటీయింగ్ యూ ద రిజల్ట్స్. మీకు రిజల్ట్స్ కావాలి, నేను పని చేస్తా అన్న సైకాలజీ మీకుంటే నేను కరెక్ట్ పర్సన్. సో వర్క్ అయింది కాబట్టి మనం ఇక్కడ రిజల్ట్స్ అనేది ఇట్లా ఎస్టాబ్లిష్ చేసినాము. Have you ever felt that your parents did not believe in your potential and capabilities, but you are still more passionate about your goal? I know it is very frustrating that parents are not supportive of your dreams. There was a young and beautiful girl named Shivani. She wanted to be a chess champion in her state. Her role model was Indian chess grandmaster Vishwanathan Anand. He was a 5 times world chess champion. She wanted to prove her ability. She struggled to explain her parents how determined she was towards her goal, but they did not understand. Then she tried to explain her situation to her elder brother. Even he did not encourage her. She felt helpless, frustrated, and angered. By God's grace, one day she met a powerful and motivational speaker. He encouraged her with a powerful idea. It doesn't matter if your parents, teachers, and people are encouraging you or not. He told her, you just keep going towards your goal with strong determination. One day you will be a chess champion as like your role model. Then he helped her to build strong beliefs. Shivani still had some objections even after talking to him. She wondered how can she ignore her parents' discouragement and how does strong belief work. Then motivational speaker started explaining her how powerful her thoughts are. You see, thoughts are like a magnet. Your thoughts have frequency. Your mind is like a transmission tower. You are a more powerful than any television tower created on earth. With the power of your thoughts, you can build strong beliefs even if your parents are not believing in you. Shivani believed in the power of her positive thoughts. She started believing in herself even her parents did not believe in. She has to win several levels of chess games to reach the state competition. 1 or 2 times in that sequence, she lost her game, but she did not get discouraged because she has a powerful idea that just keep going towards her goal with strong determination. She proved her ability in the competitions. Eventually, she became a chess champion in her state. She understood the power of thoughts in creating strong beliefs. Now Shivani is not only chess champion but also motivational speaker. She encourages young people to believe in their dreams even if nobody is encouraging them. She shows how strong beliefs and positive thoughts help people. Sometimes you might feel nobody believes you, but now is your time to become a person with strong beliefs even if nobody encouraging you. So believe in yourself. సో ఆ పాయింట్ని మీరు అర్థం చేసుకొని, ఓకే, మనకి స్పీకింగ్ రావాలంటే స్పీకింగ్ పార్ట్నర్ ఉండాల్సిన అవసరం లేదు, స్పీకింగ్ ఎలా చేస్తామో ఆ ప్రక్రియని నేర్చుకోవడం ఇంపార్టెంట్ అనేది మీరు క్యాచ్ చేయాలి. ఇఫ్ యూ అండర్స్టాండ్ దాట్, మీరు కూడా నా స్టూడెంట్స్ లాగా తయారవుతారు. సో స్పీకింగ్ ల్యాబ్ నేను ఒకటే చెప్తాను, 3 months కోర్స్, ద ఫీజ్ ఇస్ 10,000 రూపీస్. దిస్ ఇస్ ద లాస్ట్ డే, లాస్ట్ అడ్మిషన్ ఫర్ దిస్ ఇయర్. మీకు నిజంగా స్పీకింగ్ కావాలి, ఓకే, ఒక తక్కువ టైంలో నేను మిమ్మల్ని ఒక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకింగ్ నేర్పిస్తాను, మంచి కన్వర్జేషనలిస్ట్ చేస్తాను, ఒక పబ్లిక్ స్పీకర్ చేస్తాను ఇంగ్లీష్లో. దిస్ ప్రాసెస్ వర్క్స్ అండ్ ఈ ప్రాసెస్ ఇన్స్పిరేషన్ ఒక బేబీ. సింపుల్, ఒక బేబీని చూస్తే నేను ఇన్స్పైర్ అయి చేశాను. ఇలాంటి ఆలోచన విధానం లేదు ప్రపంచంలో. నేను చెప్తున్నా మీకు, నాకు స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఉంది ఆల్రెడీ, అది కూడా బాగానే పనిచేస్తుంది. స్టూడెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ, వాళ్ళు కూడా పెడుతూ ఉంటారు. బట్ ఈ ఆలోచన విధానం లేదు.
ఇలాంటి రిజల్ట్స్ లేవు. ఐఎమ్ ప్రూవింగ్ ఇట్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. నేను రిజల్ట్స్తో మాట్లాడుతున్నాను. సో మీరు కూడా అర్థం చేసుకుని, ఎస్ సార్ మాకు కూడా రిజల్ట్స్ కావాలి, మాకు రిజల్ట్స్ కావాలన్న సైకాలజీ నీ దగ్గర ఉంటే ఐఎమ్ ద కరెక్ట్ పర్సన్. అండ్ స్పీకింగ్ ల్యాబ్ విల్ డెఫినెట్లీ మేక్ యూ అ స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్ పబ్లిక్ స్పీకర్. మీకు నిజంగానే ఒక తక్కువ టైంలో నేను ఒక మంచి స్పీకర్ అవ్వాలి అనేది మీ గోల్ అంటే జాయిన్ స్పీకింగ్ ల్యాబ్ కోర్స్. పింగ్ మీ ఆన్ వాట్సాప్ టు టేక్ అడ్మిషన్ ఇన్ దిస్ బ్యాచ్. నేను కోర్స్ పూర్తి వివరాలు కూడా నేను మీకు వాట్సాప్లో చెప్తాను.